నమస్కారం. నేను మీ శ్రీనిధి గారి ఫౌండర్ ఆఫ్ ఆరి స్టడీ అబ్రాడ్. స్వాగతం మా యూట్యూబ్ ఛానల్కు. మొదటి పార్ట్లో మనం సింగపూర్ ఎందుకు బెస్ట్, స్టూడెంట్ పాస్ అంటే ఏమిటి, యూనివర్సిటీ అడ్మిషన్ ఎలా పొందాలి తెలుసుకున్నాం. ఇప్పుడు అడ్మిషన్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, స్టూడెంట్స్ పాస్ ఎలా అప్లై చేయాలి అనేది పూర్తిగా తెలుసుకుందాం. సోలార్ రిజిస్ట్రేషన్. మీకు యూనివర్సిటీ నుండి ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత యూనివర్సిటీ మీ వివరాలను సింగపూర్ ఇమిగ్రేషన్ అండ్ చెక్ పాయింట్స్ అథారిటీ ICA అంటారు సోలార్ సిస్టంలో నమోదు చేస్తుంది. సోలార్ అంటే ఏమిటి? సోలార్ అంటే స్టూడెంట్స్ పాస్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ రిజిస్ట్రేషన్ సిస్టమ్. సోలార్ అంటే స్టూడెంట్స్ పాస్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అని దాని అబ్రివేషన్. ఈ రిజిస్ట్రేషన్ని సాధారణంగా యూనివర్సిటీనే చేస్తుంది. ఆ తర్వాత మీకు ఒక సోలార్ అప్లికేషన్ నెంబర్ ఇస్తారు. ఈ నెంబర్ చాలా ముఖ్యమైనది, ఎందుకంటే స్టూడెంట్స్ పాస్ అప్లికేషన్ మొత్తం ఈ నెంబర్ ఆధారంగానే జరుగుతుంది. కాబట్టి యూనివర్సిటీ నుండి వచ్చిన ఈమెయిల్ను జాగ్రత్తగా సేవ్ చేసుకోవడం ముఖ్యం. స్టూడెంట్స్ పాస్ అప్లికేషన్. సోలార్ నెంబర్ వచ్చిన తర్వాత మీ స్టూడెంట్స్ పాస్ అప్లికేషన్ను ICA పోర్టల్లో పూర్తి చేయాలి. ఈ సమయంలో మీరు సరైన వివరాలు ఇవ్వాలి. ఒక చిన్న తప్పు కూడా అప్లికేషన్ డిలే అయ్యే అవకాశం ఉంటుంది. చిన్న తప్పు చేస్తే మీ అప్లికేషన్ చాలా డిలే అయ్యే అవకాశం ఉంటుంది. మచ్ నీడెడ్ డాక్యుమెంట్స్. అవసరమైన డాక్యుమెంట్స్ తెలుసుకుందాం. ఈ సమయంలో సాధారణంగా అవసరమయ్యే డాక్యుమెంట్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ యాజ్ పర్ సింగపూర్ అథారిటీస్ ప్రిస్క్రైబ్డ్ ఉంటుంది స్పెసిఫికేషన్స్. ఆ అనుగుణంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ చేయించుకోవాలి. యూనివర్సిటీ ఆఫర్ లెటర్, అకాడమిక్ సర్టిఫికేట్స్, అకాడమిక్ ట్రాన్స్క్రిప్ట్స్, రెసిడెన్షియల్ అడ్రస్, పేరెంట్స్ డీటెయిల్స్, ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇఫ్ అప్లికేబుల్ అండి. అవసరమైతే అన్ని డాక్యుమెంట్స్ స్పష్టంగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. యూనివర్సిటీ మనల్ని రిక్వెస్ట్ చేస్తుంది, ఆ విధంగానే మనం ఆ డాక్యుమెంట్స్ అన్ని ఏవేవి అడిగితే అవి మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది. బ్లర్ డాక్యుమెంట్స్ అంటే మసగ్గా ఉన్న బ్లర్గా ఉన్న డాక్యుమెంట్స్, తప్పు సమాచారం ఇస్తే అప్లికేషన్ హోల్డ్లో పడే అవకాశం ఉంటుంది. క్లియర్ డాక్యుమెంట్స్ ఉండాలి, క్వాలిటీగా మంచి PNG ఫార్మాట్లో PDF ఫార్మాట్లో మనం అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అప్లికేషన్ ఫీ. అప్లికేషన్ సబ్మిట్ చేసే సమయంలో స్టూడెంట్స్ పాస్ ప్రాసెసింగ్ ఫీ చెల్లించాలి. ప్రస్తుత ప్రాసెసింగ్ ఫీ సింగపూర్ డాలర్స్లో 45 సింగపూర్ డాలర్స్. ఈ అమౌంట్ నాన్ రీఫండబుల్, అంటే అప్లికేషన్ రిజెక్ట్ అయినా ఈ ఫీ తిరిగి రాదు. అందుకే అప్లై చేసే ముందు అన్ని వివరాలు ఒకసారి చెక్ చేసుకోవాలి. ప్రాసెసింగ్ టైం. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ICA అధికారులు మీ వివరాలను పరిశీలిస్తారు. సాధారణంగా 1 నుంచి 2 వారాల్లో రిజల్ట్ వస్తుంది. కొన్ని సందర్భాలలో అడిషనల్ డాక్యుమెంట్స్ అడగవచ్చు. ఎనీ టైం అడిషనల్ డాక్యుమెంట్స్ అడుగుతారండి. సో మనం అన్ని కాంప్లయన్సెస్ రెడీ చేసుకొని పెట్టుకోవాలి మిస్ కాకుండా. అప్పుడు వెంటనే సబ్మిట్ చేస్తే ప్రాసెసింగ్ వేగంగా పూర్తవుతుంది, డిలే అనేది ఉండదు. IPA లెటర్ తెలుసుకుందాం. అంటే ఏంటి తెలుసుకుందాం. అప్లికేషన్ అప్రూవ్డ్ అయిన తర్వాత మీకు ఒక ముఖ్యమైన డాక్యుమెంట్ వస్తుంది. దాని పేరు IPA లెటర్, అంటే ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ లెటర్. ఇది చాలా ముఖ్యమైనది. భారతీయ విద్యార్థులకు చాలా సందర్భాల్లో ఈ IPA లెటర్ నే సింగపూర్ ఎంట్రీ వీసాగా ఉపయోగిస్తారు. అందుకే దీనిని చాలా జాగ్రత్తగా ప్రింట్ తీసుకొని మీతో క్యారీ చేయాలి.
పాస్పోర్ట్తో పాటు ఎయిర్పోర్ట్లో ఈ లెటర్ కూడా అడగవచ్చు ఇమిగ్రేషన్ పాయింట్స్లో. ఇంపార్టెంట్ టిప్స్ అండి. చాలా మంది చేసే కామన్ మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం. పాస్పోర్ట్ ఎక్స్పైరీ దగ్గరలో ఉండటం. మీరు పాస్పోర్ట్ని ఎప్పుడు కూడా అప్లై చేసినప్పుడు అట్లీస్ట్ 4 years 5 years ఉండేలాగా చూసుకోండి. డాక్యుమెంట్స్ బ్లర్గా అప్లోడ్ చేయడం, తప్పు సమాచారం ఇవ్వడం, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయడం, యూనివర్సిటీ ఈమెయిల్లో ఇగ్నోర్ చేయడం, చివరి నిమిషంలో స్టూడెంట్స్ పాస్ అప్లై చేయడం, లాస్ట్ వరకు వెయిట్ చేస్తారు, లాస్ట్లో అప్లై చేస్తారు. అంతా కన్ఫ్యూజ్గా ఉంటుంది, క్లమ్జీగా ఉంటుంది. అలా చేయకూడదు. ఈ తప్పులు చేయకుండా ఉంటే మీ ప్రాసెస్ చాలా సులభంగా మారుతుంది. పార్ట్ 3లో నెక్స్ట్ వీడియోలో సింగపూర్కి ఎలా ట్రావెల్ చేయాలి, మెడికల్ టెస్ట్ ఎప్పుడు చేయాలి, డిజిటల్ స్టూడెంట్స్ పాస్ ఎలా వస్తుంది, పార్ట్ టైం జాబ్ రూల్స్ ఏమిటి, వీసా రిజెక్షన్ వచ్చే కామన్ రీజన్స్ ఏమిటి, మరియు స్టడీ అబ్రాడ్ ద్వారా మొత్తం స్టూడెంట్స్ పాస్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అన్ని పూర్తిగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మా వీడియోని షేర్ చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మాకు వాట్సాప్ చేయండి. మా వాట్సాప్ నెంబర్ 8897633354. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్.